హీరో నాగచైతన్యతో శోభిత ధూళిపాల ప్రేమాయణం గురించి అందరికీ తెలుసు. ముఖ్యంగా నాగచైతన్య వల్లే శోభిత లైఫ్ లైన్లోకి వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితతో రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో నాగచైతన్య శోభిత ధూళిపాల సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగబోతుందని కూడా తెలుస్తోంది. ఇక పెళ్లి విషయంలో శోభిత ధూళిపాల చాలా ప్లాన్డ్ గా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. నాగచైతన్య శోభిత పెళ్లికి సంబంధించి పనులు మొదలైపోయాయి. దీనిలో భాగంగానే శోభిత నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం కూడా జరిగింది. ఆ తర్వాత దేనికి సంబంధించి ఫొటోస్ కూడా శోభిత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ ఫొటోస్లో శోభిత కుటుంబ సభ్యులు మొత్తం ఉన్నారు. ఇక శోభిత ధూళిపాల తన హల్దీ ఫంక్షన్స్ కి సంబంధించి ఫొటోస్ సైతం ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తాజాగా తనని పెళ్లి కూతుర్ని చేస్తున్న ఫొటోస్ ని శోభిత షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ శారీ కట్టుకుని ఒంటి నిండా నగలు వేసుకుని రెడీ అయింది. సాధారణంగా సెలబ్రిటీస్ అందరూ కూడా ఈవెంట్స్ కి డిజైనర్ల చేత శారీస్, డ్రెస్సులు డిజైన్ చేయించుకుంటారు. అక్కినేని ఇంటి కోడలు కాబోతున్నప్పటికీ శోభిత సింపుల్ గా చెల్లెలతో కలిసి సింపుల్ గా షాప్ కి వెళ్లి మరీ చీరను కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు తెలిపారు. పెళ్లి చీర విషయంలో ఆడంబరాలకు పోకుండా శోభిత చాలా సింపుల్ చీర తీసుకున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా బంగారు జరీ వర్క్ తో కాంజీవరం చీరను ఆమె పెళ్లిలో కట్టుకోబోతోంది. ఆ చీరను తానే స్వయంగా సెలెక్ట్ చేసుకుంది. దానికి ప్రత్యేకంగా డిజైనింగ్, హంగులు లేకుండా జాగ్రత్త పడ్డట్టుగా తెలుస్తోంది. గతంలో సమంత పెళ్లి సమయంలో స్పెషల్ డ్రెస్సులు, చీరలు డిజైన్ చేయించుకుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆ డ్రెస్సులు మొత్తం చేంజ్ చేసేసింది. ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి శోభిత ఇలా చేసి ఉంటారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.